పేదల కల తీర్చే విధంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పేదవాడికి కూడా పక్కా ఇల్లు ఉండాలనే సంకల్పంతో ఆ రోజు పక్కా గృహాలని ప్రారంభించి 2024 నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరికైతే సొంత స్థలం ఉందో అటువంటి వారి కోసం PMAYలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల గృహప్రవేశాలకి నాంది పలకడం జరిగింది. ఇచ్చినటువంటి సహకారంతో ఇల్లు నిర్మించుకుని పూర్తి చేసుకున్నారు. అటువంటి వారి గృహప్రవేశాలని ఈరోజు చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి పేదవాడి ఇంటి కళ నెరవేర్చాలనే ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం వెళ్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగనన్న కాలనీల పేరుతో ఈరోజు నిలువ దోపిడీ చేసినటువంటి పరిస్థితిని కూడా మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఆ రోజు 2014 నుంచి 19 వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పట్టణాల్లో సెంటున్నర, గ్రామాల్లో 2 సెంట్ల స్థలాలు ఇస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం సెంటు మాత్రమే ఇచ్చి స్థలాలను నమ్ముకుని కనీసం ఆ కాలనీల్లో కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించకుండా ప్రజలందరినీ కూడా తీవ్రమైనటువంటి అసౌకర్యానికి గురి చేసినటువంటి పరిస్థితి. ఈరోజు ప్రభుత్వం దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని భవిష్యత్తులో అక్కడ కూడా ఈరోజు మౌలిక సదుపాయాలు కల్పించడానికి కూడా కృషి చేసే విధంగా ముందుకు వెళ్తున్నాం.